तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए। लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए। सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए। लिखे जो खत तुझे हमको तुमसे प्यार है, जिया बेकरार है। आजा मेरी बुलबुल, तेरा इंतजार है। हमको तुमसे प्यार है, जिया बेकरार है। आजा मेरी बुलबुल, तेरा इंतजार है। तुम्हें अपना बनाने की कसम खाई है, खाई है। तुम्हें अपना बनाने की कसम खाई है, खाई है। तेरी आँखों में चाहत ही नजर आई है, आई है। क्षण से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे। कोई रहे ना जब अपना, जग सुना सुना लागे, जग सुना सुना। मेरा चैन मुझे लौटा दो, वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो, वो मेरा प्यार मेरा दर्द मुझे लौटा दो। ఏటనుకుంటున్నారా మీరు? స్టేజ్ ఇది హిందీ రాని వాళ్ళు ఉన్నారని మాకు తెలుసు, కానీ చైన్ అంటే ఇదా చైన్ బాగుంది రోయ్. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇంతవరకు ఎవరు చైన్ కాన్సెప్ట్ అసలు ఏంటి? బోర్ అయిపోతున్నాం ఒకేలాగే. లాస్ట్ టైం చాలా ఇరగదీశారు, ఈసారి ఇంకో రకంగా ఇరగదీశారు. ఇంతకేంటి పిఎం దాసరావు గారి తాలూకు ఆధ్వర్యంలో జరుగుతుందా? కేకే రావు గారా? కేకే రావు గారిలో అది కనబడదు. ఐ థింక్ పిఎం దాస్ గారిదే అయి ఉంటుంది. ఎక్కడ పిఎం దాసు? నిజంగా ఎక్సలెంట్. మీ అభినయంకి మరొకసారి హ్యాట్స్ ఆఫ్. ఇంతకీ మగ్గుతో ఏంటుంది పని? మగ్గు తెచ్చారు, మగ్గు పని ఏంటి అవ్వలేదే? జగ్ జగ్ సునా సునా. ఓహో, జగ్ సునా సునా. వావ్, బ్యూటిఫుల్ బాస్. ఏంటుంది? అరటిపండు ఏంటి? బనానా. ఓహో, బనానా. అరే వాహ్ భాయ్, హిందీ మర్చిపోయేటట్టు చేసావు బాస్. నిజంగా కొత్తదనం తెచ్చారు మీరు. నిజంగా ఏంటి కేకే? నిజంగా ఏ తుమారా ఏ టై कैसा है? टाई के बारे में बताओ. अरे बोलो. इतना शर्मीला लेकिन कुछ कह के जा रहा है. थैंक यू वेरी मच गाइस, यू लीड इट वेरी नाइस. बहुत ही अद्भुत. మీరు చాలా బాగా చేశారు.
అండి మళ్ళీ మీ తల్లిదండ్రులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకే రావు గారు ఎక్కడున్నా కనపడడం లేదు, కానీ ఈ లోపల ఉన్నటువంటి ఆర్ట్ ఎక్కడో దాచిపెట్టిండ్రి, బయట తీస్తున్నాడు వాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన పార్టిసిపెంట్ డాక్టర్ ఆఫ్ కేఎస్ రావు 4 ఒక డాన్స్ పట్టుకొని మన దగ్గరికి వస్తుంది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ గడితే నిద్రపోతు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే. ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో జూకాలేమో దగా మెరిసిపాయే, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడి బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. కుర్చీని మార్చబెట్టి సూపర్ జోషిత లాస్ట్ టైం కూడా చెప్పాను, కింద సంవత్సరం మనకి స్తబ్దుగా ఉంది, ఇక్కడ కామ్గా ఉందన్నప్పుడు ఊపు రావాలంటే కేఎస్ రావు 4 గారు పాపలు వచ్చి డాన్స్ అయ్యాల్సిందే. కేఎస్ రావు 4 గారి సెలక్షన్ సాంగ్ సెలక్షన్ సూపర్. వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలండి, పిల్లలకు మంచి తర్ఫీదు ఇచ్చినందుకు. తర్వాత మన ప్రత్యేక అతిథి శ్రీ ఎస్విఆర్ మూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి విన్నవించుకుంటున్నాను తమ అమూల్యమైన సందేశం. సార్ వీలైనంత క్లుప్తంగా ఇవ్వండి, మనకి సమయాభావం ఉంది, తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే భోజనం కూడా సమయం అయిపోయింది. వీళ్ళని తొందరగా మీ అమూల్యమైన మాటలు 2 ముక్కల్లో. అందరికీ అభినందనలు. తెలుగు సౌరభానికి ప్రతిబింబంగా నిలుస్తుందండి.
అందరికీ ఉగాది అంటే షడ్రుచుల వరకే పరిచయం. కానీ ఈ ఏడాది తెలుగు సౌరభం వారు నవరుచులు పరిచయం చేశారు. ఈ నవరుచుల్లో ఏంటి 3 కొత్తగా జోడించారా అని చూసా. సత్కారం, సంస్కారం, సాంప్రదాయం వీటికి జోడించారు. అలా జోడించేటప్పటికి ఇక్కడ అష్టలక్ష్ములు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు రాసలీలను సృష్టించి అందరినీ కోలాటం ఆడించారు. కాబట్టి సాంప్రదాయంలో అంత పట్టు ఉంటుంది. ఆ పట్టుని పట్టుగొమ్మగా తెలుగు సౌరభం పనిచేస్తుంది. మరో విషయం ఏంటంటే పంచాంగ శ్రవణం అయిన కాసేపట్లోనే దాని విలువలన్నీ ఇక్కడ చూపించేశారు. ఈ ఏడాది మీరు విన్నారో లేదో, వ్యాపారస్తులు బాగుందంట వ్యాపారం చేయడానికి, అలాగే మహిళకి కూడా కలిసి వస్తుందంట. ఆ రెండు ఇక్కడ చూపించారండి. మహిళకి ఈ ఏడాది అద్భుతంగా ఉందంట. కానీ ఒక జాగ్రత్త తీసుకోమన్నారు. క్రోధం వెంబడిస్తూ ఉంటుంది. అవమానం పాలు కాకుండా ఉండడానికి అన్ని వారాలు చూసా మంగళవారం సానుకూలంగా ఉందని చెప్పారు. కాబట్టి అది కాస్త చూసుకొని మీరు నడిపించండి. జనాలు తగ్గిపోయినా కానీ మనలో ఉత్సాహం తగ్గలేదు. ఇది ఉత్సవం కాదండి, ఉత్సాహం. మహోత్సవం కాదు, మహోత్సాహం. మీరంతా కలిపి వాళ్ళు జోడించిన 3 రుచులకి మీరు పట్టం కట్టండి. అది కడితే తెలుగు సౌరభం ఎప్పుడు సౌరభంగానే వర్ధిల్లుతుంది. అలాగే మనకు అందరికంటే పెద్ద ఆయన తల్లిదండ్రుల కోసం ఎలా ఉండాలి అని చెప్పారు. తల్లిదండ్రులు సంపాదించుకున్నది కాదండి, తల్లిదండ్రులు ప్రత్యక్షంగా సహజంగా మనకి దొరికేది. ఎప్పుడు తల్లిదండ్రులు మనకి దూరంగా అవ్వరు. మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు మనతోటే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా అంతం ఉండదు. అది మనం తీసుకొని మనం మన పిల్లలకి ఇస్తాం. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక అనంతులు కాదు, వాళ్ళు చిరంజీవులే. ఆ విలువల్ని గుర్తించుకోండి. తల్లిదండ్రుల సందేశం నుండి మొదలైన మన ఉగాది ఉత్సవం ఉత్తమ తల్లిదండ్రులుగా మనం నిలబడి కార్యక్రమాలను ప్రతి ఏడాది జరుపుకుందాం. అందరికీ ధన్యవాదాలు. అంటే ఒక స్ఫూర్తి. మేము ఎప్పుడు మిమ్మల్ని రండి సార్ ఇక్కడికి, మీరు మాకు ఆ వస్త్రాలతోనే కొన్ని విషయాలు చెప్పేస్తారు. ఇంకా మాటలతో అయితే మీతో చాలడం కష్టం. ప్రతిదీ క్షుణ్ణంగా అతి దగ్గరగా ఉన్న శబ్దాలే వాడతారు. నిజంగా మీరు మాకు తెలుగు సౌరభంకి ఒక పునాది లాంటి వాళ్ళు. ఇది మేము చెప్పుకోగలమండి. ప్రతి సంవత్సరం మాకు ఇలాగే వచ్చి మాతో పాటు సరదాగా ఉంటూ మేము ఏం చేయాలి అన్నది కూడా మాతో పాటు మీటింగ్లో ఉండి ఎలా ఉండాలి, ఏం చేస్తే బెటర్, ద బెస్ట్ అంటూ మీరు మీడియా కూడా తెలియపరుస్తూ మా విషయాలు, మా విన్యాసాలు అడ్వాన్స్గా ఎవరితో ఫోటోలు కూడా పెట్టారు. నిజంగా ఇది అంత ఈజీగా కాదండి. ఎటువంటి మనోభావం లేకుండా మా గురించి ఇంత మా యందు గౌరవంతో ఇంత చక్కటి సహకారం చేసినందుకు మా అందరి తరపున మీకు అభినందనలు. మేము మర్చిపోలేమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకిరెడ్డి గారు, ఇక్కడ మీరు ఎంత కష్టపడి ఉన్నప్పటికీ కూడా మీ కష్టాన్ని, మీ కళా ప్రతిభని ఆయన చప్పట్లతో కొనిపించేశారు. చప్పట్లతో కొనిపించారు. మార్కెటింగ్ ఏంటో చూపించేశారండి లోకిరెడ్డి గారు. లోకిరెడ్డి గారు అంటే మీకు ఎల్లారామరావు గారిగా పరిచయం. అద్భుతం. థ్యాంక్ యూ అండి. మన ఇద్దరం ఇలాగ డప్పు కొట్టుకుంటే ఒక మంచి పాటతో మీ ముందుకి ఎస్ఎన్ పట్నాయక్ గారి పాప సాయి బిందు మీ ముందుకు రాబోతుంది. ఆ తర్వాత అద్భుతమైన లంచ్ విశాఖపట్నం నుంచి మనం క్యాటరింగ్ తెప్పించాం. సో అందరూ ఆహ్వానించండి. దాని తర్వాత రహీం గారు ఇంకా 2 పార్టిసిపెంట్స్ ఉంటుంది. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే రహీం గారి తాలూకా పాట వినకుండా ఈరోజు మీరు ఉగాది సంబరాలు పూర్తి చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఆ తర్వాత శ్రీధర్ గారు ఒక మంచి పాట పాడతారని చెప్పారు. ఎక్కడున్నారు శ్రీధర్ గారు ఒక మంచి పాట పాడతానన్నారు. మర్చిపోయారేంటో, నేను పాడిస్తాను మీతో. సాయి బిందు. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రణమ్య శిరసా దేవం గౌరీ
వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుర్కామార్థసిద్ధయే ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుర్కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తనదనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై పరికారా వరదై మూర్ఛై జనలింగమై ఘోరా వరమై మదమై ప్రబలమౌ భూలింగమై వరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాజా ప్రియ తాండవ శంకర మగధ శుభంకర ప్రళయ భయంకర దిగిరాజా పారిపోయేది ఒకసారి ఏరియాలో కనిపించావంటే ప్రాణం తీస్తా వెళ్ళు వెళ్ళు ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానెడంత ఊపిరి కోసం చెయ్య చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడిది అవుతున్నా మనిషి అన్న వాడికి మనసే లేకపోయనన్నా ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానుడంత ఊపిరి కోసం చెయ్య చాచడం
అన్ని ఉన్న ఏదో కోరి చెయ్య చాచి అడిగే లోకం. పుట్టిన ప్రతివాడు ఎక్కడ పెద్ద బిచ్చగాడురా. పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడబడితే ఊహి లేని వాడికి పాపం దేవుడు మాత్రం దిక్కురా. నువ్వు వెతికే ఒక్కటి దొరకకపోదా నీకు అవమానం ఎదిరవ్వను ఇక్కడ దినము ప్రతిదినము. ఏముందని ఇన్నాళ్ళు నీవురా జీవించావురా నీవు. ఆధైర్యం నీవు విడక ఉండర దేవుడా ఉండర నీకు. ఒక పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానుడెంత ఊపిరి కోసం చెయ్య చాచడం. కడుపు కాలి కాలి ఎడాబూడిది అవుతున్నా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా. ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడు ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఏజుంటే తేనె తాగి ఏ కొమ్మ నీడ కులికి పువ్వంటే పువ్వంటు ఎన్నెన్నో పలికాము. ఏజుంటే తేనె తాగి ఏ కొమ్మ నీడ కులికి ఏమంటే ఏమంటు ఎన్నెన్నో పలికావు. ఎలమావులే తిన్న ఎంత మధురమా గొంతు, ఎలమావులే తిన్న ఎంత మధురమా గొంతు. ఒకసారి వింటే చాలు కార్తీక పున్నమి జల్లు, మధుమాసపు కోయిల పాడవే రాగం. నీ తీయని గొంతులు పలకని గీతం, మధుమాసపు కోయిల. చిగురాకు కొమ్మలలో చిరువాసలే పూసి, చిగురాకు కొమ్మలలో చిరువాసలే పూసి. కుహువంటే కుహువంటు కవ్వించి పోయావు. చిగురాకు కొమ్మలలో చిరువాసలే పూసి, కుహువంటే కుహువంటు కవ్వించి పోయావు. ఏడాదికొకసారి ఈ తోట విడిది నీకు, ఏడాదికొకసారి ఈ తోట విడిది నీకు. ఏ దూర తీరాలల్లె ఇటే ఉండిపోకు మరచి, మధుమాసపు కోయిల పాడవే రాగం. నీ తీయని గొంతులు పలకని గీతం, మధుమాసపు కోయిల పాడవే రాగం. నీ తీయని గొంతులు పలకని గీతం. యాక్సెప్ట్ చేస్తూ అక్కడ ఇక్కడ కార్డు. హలో 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 థ్యాంక్ యూ. నలుగురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్ని కాదంటుంది నన్ను, మహామహాసుందరాంగులే పొందలేని వాణి ఆర్ని. నలుగురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
జుట్టువాణ్ణి ఒట్టు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోణ్ణి చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి ఆఖిలేని అంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదు లేదమ్మా నా ఎదురు నా పరువు నీకన్నా మోరమ్మా నేనన్నే కాదన్న లేడీసలేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే నాకు చిక్కినట్టు వై నాట్ పల్లగురు ప్రేమ కోసమేరో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటుంది నన్ను ప్రేమించాను దీన్ని పలుగురు ప్రేమ కోసమేరో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషర తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరువబోతురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి ఎదుటని చూడు జలతారు వెన్నెలేమో ఎదను తరింది నేడు చినుకంటి నిన్నదేమో మైమరిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఎదుటని చూడు నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగకంది నా మౌనం శిలవో శిలవో తెలియదు
ఎదను గడిచింది నేడు చినుకండి తిన్నదేమో మరి మరచిపోయా మాయలో ప్రాణమందమీటుతుంటే మానవీణలా ఎదుట నిలిచింది చూడు. థ్యాంక్ యూ. ఊరేగే తిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వు చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీరు రేఖలేమో ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగే తిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానెప్పుడు చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలిగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది రెప్పలు తెరిచే మెలుచువలో కలని తులిస్తుంది ఆ కలక జాడ ఎవరిని జడలాలి పాటల పల్లకి వై ఊరేగే తిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఈరోజు ముఖ్య అతిథి ప్రముఖ గాయకులు ఆయన గురించి ఇంతవరకు వేచి ఉన్నాం. మీరందరూ చక్కగా మీ సీట్లలో కూర్చుంటే చక్కగా మీ అందరికీ ఒక మంచి అరగంట ప్రోగ్రాం మీకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి నా మనవి, కొంచెం నిశ్శబ్దం పాటించండి. మీరు ఆ పాటల్ని ఆహ్లాదిస్తే ఆయనకు ఆనందం. ఆయన ఎవరూ కాదు, నాకు తెలియంది ఒక మంచి గాయకులు, రచయిత, డైరెక్టర్, సినిమా తీశారని వరకు వెళ్ళిన ఒక మనలో ఉన్న ఒక రైల్వే ఎంప్లాయీ, సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ రహీం గారు. నేనైతే ఎప్పుడు ఇంతవరకు ఆయన పాటలు వినలేదు, కానీ చాలామంది మనలో విన్నారని చెప్తున్నారు. ఎక్కడెక్కడికో నేను ప్రయత్నించాను. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ఒక ప్రపోజల్లో చివరికి ఆ ముడి వచ్చి ఇక్కడ ఇరుక్కుంది. రహీం గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం లాస్ట్కి జరగాల్సి వచ్చింది. ఆయన మీకోసమే తన అమూల్యమైన సమయాన్ని తీసి ఆయన పర్టికులర్లీ అందరూ ఆనందిస్తారు అని ఒక నమ్మకంతో మన ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రహీం గారికి మీ అందరు తప్పట్లు కావాలి. ప్లీజ్ మీ అందరూ నిశ్శబ్దం వహించండి. నిజంగా మీరు ఒక సినీ నటుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మీరు ఇక్కడ చూడగలరు. ఈయన గారి రచయితలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారట. అయితే వీఆర్ గ్రేట్ఫుల్ దట్ రహీం గారు మా రిక్వెస్ట్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్ ఖుర్దా రోడ్ ఇన్ఛార్జ్, ఒక సెంట్రల్ ఒక ఆఫీస్ అంతటికి ఒకే వేణుతో నడుపుతున్న రహీం సార్. అట్ ది సేమ్ టైం ఆయనకి 24
24 ఫ్రేమ్స్ గురించి కూడా మంచి అనుభవం ఉంది. రీసెంట్లీ ఒక షార్ట్ ఫిలిం తీశారు, అది మీ వరకు రావచ్చు. కాకపోతే ప్రొడ్యూసర్స్ కొరత, ఒక మంచి ఆర్టిస్ట్ మీరందరూ ఆహ్వాదిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ అందరూ ఒకసారి తప్పడుతో ఆయనకి ఆహ్వానించండి. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ రవి గారు. హలో, హాయ్. భోజనాలు చేసేవారందరూ దయచేసి కూర్చోండి. మాటలాడే వాళ్ళు కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్. ఉగాది మన ఉగాది గురించి మనం తెలుసుకోవాలి ఈరోజు. సో ఉదయం మీకు పంచాంగంలో పంచాంగ శ్రావణం చేసి పంతులు గారు చెప్పే ఉంటారు. ముందుగా మీ అందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. క్రోధి అంటే ఆగ్రహం. ఈ సంవత్సరం అంతా ఆగ్రహంగా ఉంటుందని ఈ నామం ఇలాగుంది. సో ఉదయం నేను దాన్ని ఫీల్ అయ్యాను. నాకెప్పుడు కోపం రాదు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే నేను కార్యక్రమం చక్కగా జరుగుతుంది. శ్రోతలందరికీ నా మనవి, కొద్దిగా మీరెన్నో వాట్సాప్లోని రకరకాలుగా మెసేజ్లు డైలీ చూస్తూ ఉంటారు. నీతి వాక్యాలు రకరకాలుగా ఉన్నాయి. సో నేను చెప్పేది కూడా ఏం కొత్తది కాదు, బట్ ఈరోజు చెప్పాల్సిన సందర్భం ఉంది. సో క్రోధినామ సంవత్సరం అంటే కొద్దిగా క్రోధంతో కూడుకున్నటువంటి ఒక సంవత్సరం. సో దాని ప్రభావం అందరిపైన ఉంటుంది. సో ఆ ప్రభావాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన కోపాన్ని మనం తగ్గించుకోవాలి. చిన్న విషయాల్ని పెద్ద విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా శాంతియుతంగా ఈ సంవత్సరాన్ని గడపాలి అన్నది మనలోనే ఉన్నది. సో మనం దాన్ని పాటిద్దాం. దయచేసి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. శ్రోతల కాన్సన్ట్రేషన్లో లేరు. అంటే మీ ఫీడ్బ్యాక్ నాకు వస్తుంది. సో నా కాన్సన్ట్రేషన్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ సంవత్సరం మనం చాలా శాంతంగా ఉండాలనేది ఒక నియమం. సో ఉగాది అనేసరికి ఈ విశ్వం యాక్చువల్గా ఉగాది అన్న పదం ఎందుకు వచ్చింది అన్నది మీ అందరికీ తెలుసుంటే నో ప్రాబ్లం. ఒకవేళ తెలియకపోతే ఈ విశ్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో గ్రహాల కూటమి, నక్షత్రాల మాలిక, మనకి తెలియని అనంత జీవరాశులు ఉద్భవించిన తర్వాత అది స్థానచలనం లేకుండా అలాగే ఉన్నాయి. సూర్యమండలం ఇప్పుడు మనకు కనిపిస్తున్న సూర్యుడు ఒకప్పుడు చిన్న దీపం వలె ఉండేవాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆయన ప్రకాశవంతం అలా ఆ ప్రజ్వరిల్లిన ప్రకాశంతో ఈ విశ్వంలో ఉన్న ప్రతి రాశులు కదలిక ఏర్పడింది. ఆ కదలికలో ఫస్ట్ ఏవి కదిలాయి అంటే సూర్యుని కాంతి ద్వారా కదిలిన వాటిలో ప్రథమంగా నక్షత్రాలు. వాటినే ఉగా అంటారు. ఉగా ఆ ఉగా అనేది ప్రథమంగా మనకి కదలిక కనిపించింది. అది శాస్త్రాల పరిజ్ఞానంలో రాను రాను ఈ కదలిక ఏర్పడిన తర్వాత మన శాస్త్రజ్ఞులు దాన్ని పరిశీలించి, శాస్త్రవేత్తలు పరిశీలించి, మహర్షులు పరిశీలించి ఈ ఉగా అనే నక్షత్రం ఎప్పుడైతే కదలిక ఏర్పడిందో అక్కడి నుంచి యుగ ప్రారంభం అనేది మొదలైంది. యుగ ప్రారంభం. ఈ యుగ ప్రారంభం లెక్కలు కట్టిన మొదటి దినమే మన ఈ చైత్రమాసం ఉగాది రోజు. కాబట్టి దీన్ని పండగగా అందరూ జరుపుకుంటారు. పండుగలు మనం ఎన్నో జరుపుకుంటున్నాం. సో పండగ అంటే ఏంటంటే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. సో ఆ తండ్రి తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం కష్టపడి సంపాదించి ఆ పండుగ రోజు పంచభక్ష పర్వణాలు, చక్కనైన దుస్తులు ఇవన్నీ ఇవ్వడంలో అతనికి కలిగే ఆనందం. ఆ
ఆనందం, అదే పండగ అండి. అంటే మనం ఇతరులకి పంచే ఆనందమే మనకి పండగ, మన ఆనందం కాదు. మనం ఇతరులకి ఎప్పుడైతే ఆనందాన్ని పంచుతామో అదే పండగ. ఆ పండగలోనే మనం జీవించాలి. ఇంకా దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. సో నేను ఎక్కువ ల్యాగ్ చేయను. ఇది జస్ట్ ఒక నార్మల్గా చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ముందుగా అందరూ గుడికి వెళ్ళారా? ఉదయం దేవుణ్ణి ప్రార్థించారా? ప్రార్థించే ఉంటారు. సో మరొకసారి మనం మళ్ళీ దేవుని ప్రార్థిద్దాం. సో ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నేను ఓం అంటాను, నాతో పాటు ఓం అనండి ఒకసారి. మీకు భగవంతుడు కనిపిస్తాడు మనస్ఫూర్తిగా. అంటే మీరు మనస్ఫూర్తిగా కానీ ఓం అనేసి అంటారు, మీకు ఈరోజు ఎక్కడ మీకు భగవంతుడు కనిపిస్తాడు అనేది నేను గ్యారంటీగా రాసిస్తున్నాను. కానీ మనస్ఫూర్తిగా ఇక్కడ కిరి బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని డిస్కషన్లు పెట్టుకొని ఓం అంటే మీకు భగవంతుడు కనిపించడు. అందుకే భగవంతుడిని ఇప్పుడు చూడాలి మీరు అనుకుంటున్నారంటే కళ్ళు మూసుకోండి. అందరూ నేను కళ్ళు మూసుకుంటాను, మీరు కళ్ళు మూసుకోండి. నాతో పాటు ఓం అనండి. ఓ సౌండ్ రావటం లేదు, అనండి అనండి. ఓ అనాలి. మీ ఒంటికి ఇంటికి చాలా మంచిది ఇది. అనాలి లౌడ్. ఇందులో సిగ్గుపడవలసిన విషయం లేదు. ఓమని అందరూ లౌడ్గా అనండి అమ్మా. ఓ ఓ భగవంతుడు కనిపించిన వాళ్ళు ధన్యులు, కనిపించని వాళ్ళు కూడా ధన్యులే. ఎందుకంటే మనమంతా భగవంతుడి రూపాలం. సో ఈ భగవన్నామ స్మరణం చేస్తూ మొదటిగా ఆ పాండురంగడిని నేను పిలుస్తాను. నా వల్ల అయ్యే ప్రయత్నం నేను చేస్తున్నాను. తప్పులు ఏవైనా వస్తే మన్నించండి. నేను హరిబరిగా వచ్చాను ఇక్కడికి. లేఖలో ఉంది. కొద్దిగా నిశ్శబ్దాన్ని పాటిస్తే కార్యక్రమం చక్కగా ఉంటుంది. నిశ్శబ్దం ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చాలా అవసరం ఏ పనికైనా. ఓకే 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 ఓకే. హరి ఓ హరి ఓ హరి ఓ. ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా. అతి పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర 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 ఓంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా.
తలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళు లీడద నిఖిల జగతి నివాళు లీడద వేడద కొనియాడద పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణా రస మందిరా విరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామ గానమే గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ గాన నామమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణా రస మందిరా ఘన ఘన సుందర పాండురంగ 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 అందరూ ఒకసారి పాండురంగ 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 మొదట్లో కొద్ది తాళం తప్పాను ఎందుకంటే నాకు ట్రాక్ ఫీడ్బ్యాక్ అందటం లేదు. ఇక్కడ మానిటర్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం ఏ సింగర్కైనా మానిటర్స్ ఫీడ్బ్యాక్ ఉంటే ఆ ట్రాక్ తలకు తాళం తెలుస్తుంది, సో వాళ్ళు సరిగ్గా వెళ్ళగలగాలి. ఎనీహో థ్యాంక్ యూ. ఒకసారి గట్టి కొట్టండి. ఇప్పుడే భోజనం చేశారు కదా అందరూ, కొద్ది బలం ఉంటుంది కదా, కొట్టండి ప్లీజ్. తదుపరి గీతం వెళ్ళేసరికి సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే
విరిజల్లు కావే మరుమల్లె తోట మారాకు వేసే నీరాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్ను నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు సిరిమల్లె నీవే విరిజల్లు కావే అబ్బా కొట్టారండి చప్పట్లు. థ్యాంక్ యూ. ఆర్గనైజర్ రవి గారికి ఊపు కావాలట. సో చూద్దాం, ఊపు ఉన్న పాట ఒకటి. కో సింగర్ అవుతున్నారు ఇక్కడ శ్రీ లక్ష్మీ మహేష్ గారు. ఆవిడ స్టార్ మేకర్లో పాడుతారు, మంచి సింగరు. సో నేను చేసే సంగీత స్వరకల్పనలో కూడా ఆమె ఒక పాట పాడారు. దాన్ని మన బాలు గారు కూడా అప్రిషియేట్ చేశారు. సో స్వర్గీయ బాలు గారు మనకి ఎన్నో పాటలు అందించారు. సో ఆయన గురించి ఒక చప్పట్లు కొద్దిగా గట్టి కొట్టనమ్మా. ఈరోజు ఈ పాటలు ఇలాగా ప్రతి ఒక్కరు పాడుతున్నారంటే బాలు గారు వేసిన ఆ మార్గదర్శనమే. అతన్ని ఇన్స్పిరేషన్గా చాలామంది సింగర్స్ తయారయ్యారు. కానీ నేను కాదు, నేను అతని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కానీ సింగర్గా తయారవ్వలేకపోయాను. ఈ పాట అందరికి తెలుసా? ఏది ఊపు కనబట్టలేదు. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సుక్కే రెడ్ సుక్కే జట్టు చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు బాలీవుడ్ హాలీవుడ్ చూసా అకధిమి ధన ధన దరులే ఓ కలిపి చెల్లాకిగా పెదవులే ఓ రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సుక్కే రెడ్ సుక్కే జట్టు చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు బాలీవుడ్ హాలీవుడ్ చూసా హై హై ఏది ఊపున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. వెనకుంటే కాదు, ముందు చేయండి.
రావమ్మో హరికి వేళ లేదు పాలా లేదమ్మో. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గే రెడ్ సక్కై రెడ్ చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు బాలీవుడ్ హాలీవుడ్ చూసా. తక్కదిన 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 ఆకు చాట్ల పిందెను చూస్తా సోపు తోటల్లో పండును కొస్తా నువ్వొస్తే కవిస్తా ముద్దుల ముద్దమ్మ. బుక్కమోదకి ఊపిరి పోస్తా పక్క మీదకు పండు కట్టిస్తా ముద్దిస్తే బుక్కిస్తా మధ్యల మోతయ్యో. ఒలంగో పుకారులు సికారుల రావమ్మో ఎదలే ఎడెక్కిస్తే ఎక్కాలమ్మో. ఒరే బజారులో మచాలకి రానయ్యో అదలే పక్కెక్కిస్తే తంటాలివయ్యో. విడిల మీద మిస్సమ్మ ఎచ్చంటే ఒళ్ళులతో పాటు ఒళ్ళుకి వస్తుంటే పొగరు చీరగా లేగి పడను పడుచు పైకట్టు. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గే రెడ్ చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు బాలీవుడ్ హాలీవుడ్ చూసా. తగదిని ధన ధన ధరులే కాలిపై చలాకీగా పెదవులే. ఘాటైన ప్రేమ ఘటన ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే ఇక ఆనందం కుదిరిందిలే నిజమెరుగ విమర్శ చిలక. ఘాటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన ఆనందం చిందించలే. నా అందం నీ వశమాయలే తిరమరుగిక తొలగునులే. కోరుకున్నవాడే తగువేల చూసి జత కూడే సుహృతం ఎదురైనది. అందమైన ఈడే అందించమంటూ దరి చేరే సందేశం ఎద విన్నది. లేని లోని సంగా మానుకోవే బాలిక ఏలుకోవ గోరవంక లేతమేని కానుక. కులుక రసగులిక కలలులుక తగు తరుణం దొరికెనుగా. ఘాటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన ఆనందం చిందించలే. నా అందం నీ వశమాయలే తెరమరుగిక తొలగునులే. అండ్ అదర్స్ కమ్. వీళ్ళు పడ్డ శ్రమ ఇంతంత కాదండి. వీళ్ళ గురించి నేను చెప్తాను. మీ అందరికీ తెలిసినా తెలియపోయినా నేను చెప్పవలసిన అవసరం నాకు ఉంది. సో చాలా కష్టపడ్డారు. గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం చాకౌట్ చేశారు. అంటే ఒక కార్యక్రమం భుజం మీద వేసుకొని అందరినీ గ్యాదర్ చేసి చేయడం అనేది చాలా కష్టం అండి. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. అందుకు నిదర్శనం మా శ్రీధర్ ఇక్కడ ఉన్నారు. శ్రీధర్ ఎక్కడున్నారు? శ్రీధర్ కమాన్ స్టేజ్.
శ్రీధర్ అనే వ్యక్తి నెక్స్ట్ అలాగే ఒక గ్రూప్ పెట్టి బరంపురంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి, చాలా మంచి రేంజ్లో సక్సెస్ అయ్యేవి. సో అలాగే వీళ్ళు కూడా ఇక్కడ భుజస్కంధాల మీద వేసుకొని మీకు ఈ చక్కని కార్యక్రమాన్ని అందించారు. సో కళని పెంచండి, కళాకారులను పోషించండి, మన సాంప్రదాయాన్ని కాపాడండి. ఇవన్నీ మనకి అవసరమైన విషయాలు. మన పిల్లలకు కూడా మన సాంప్రదాయాన్ని చెప్పండి. శ్రీధర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్ ఫ్రమ్ బరంపూర్, చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా బరంపూర్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీళ్ళని కూడా ఇక్కడికి పిలిపించి మన రవి గారు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. సో అందుకు నేను ఈ సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మిగతా సభ్యులందరికీ కూడా. సో మళ్ళీ కలుద్దామా? నా పాటలు బాగానే చెప్పారు కదా, ఎవరు చెప్పలేదు? ఏం బాగుంది, ఏదో అడప తడప పాడేశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.